హే సీరియస్లీ మనం పుట్టే సమయంలో చాలా కామన్గా ఫ్రాక్చర్ అయ్యే బోను క్లావికల్. బట్ నౌ ఐ థింక్ ప్రాబబుల్లీ ఇది ఏ సైడ్ బోను అని మీరు చెప్పలేకపోతున్నారు. ఇట్స్ ఓకే. ఈ వీడియో ఎండింగ్కి మీరు ఈ బోన్ని మీ సొంత నేమ్ కంటే బాగా రిమెంబర్ చేసుకుంటారు. ఇప్పుడు మన కాంటెక్స్లోకి వద్దాం. మన బాడీలో ఇది నెక్ నుండి షోల్డర్ వరకు హారిజంటల్గా పాస్ అవుతుంది. ఇది మన స్కిన్ కింద ప్రెజెంట్ అయి ఉంటుంది. దట్ మీన్స్ సూపర్ఫిషియల్, సో దట్ ఇట్ కెన్ ఈజీ టు ఫీల్. బట్ ఎనటామికల్లీ ఇంజ్యూరీ అవ్వడం కూడా ఈజీనే. ఈ బోన్ అప్పర్ లింబ్ని యాక్సిల్ స్కెల్టన్కి కనెక్ట్ చేయడంలో చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఈ వీడియోలో మనం క్లావికల్ ఎనాటమీ, జాయింట్స్ ఫార్మ్డ్ బై ది క్లావికల్, మజిల్ అటాచ్మెంట్స్ టు ది క్లావికల్ అండ్ లాస్ట్లీ క్లినికల్ ఫీచర్స్ కోసం డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఈ వీడియో ఎండింగ్కి నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటావు, దానితో పాటు ప్రిపేర్డ్ నోట్స్ కూడా గెయిన్ చేస్తావు. క్లావికల్ ఎనాటమీ ఇది చాలా సింపుల్. క్లావికల్కి 3 బేసిక్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మీడియల్ సైడ్లో మనకి స్టెర్నల్ ఎండ్ ఉంటుంది. ఇది థిక్కర్ అండ్ క్వాడ్రాంగులర్గా ఉంటుంది అండ్ ఈ పార్ట్ స్టెర్నమ్కి కనెక్ట్ అవుతుంది. తర్వాత లాటరల్ సైడ్లో మనకి యాక్రోమియల్ ఎండ్ ఉంటుంది. ఇది ఫ్లాట్ అండ్ బ్రాడర్ సర్ఫేస్తో ఉంటుంది అండ్ ఈ పార్ట్ యాక్రోమియం దగ్గర స్కాపులాకి కలుస్తుంది అనమాట. అండ్ ఈ రెండింటి మధ్యలో లాంగ్ అండ్ కర్వ్డ్ షాఫ్ట్ ఒకటి ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ బాడీ ఆఫ్ ది క్లావికల్. షాఫ్ట్ని లాటరల్ 1/3 అండ్ మీడియల్ 2/3గా డివైడ్ చేసాం. ఫస్ట్లీ లాటరల్ 1/3 పైనుండి కిందకి ఫ్లాట్ ఎండ్గా ఉంటుంది. దీనికి యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అని 2 బార్డర్స్ ఉంటాయి. యాంటీరియర్ బార్డర్ ముందు నుండి కాన్కేవ్గా ఉంటుంది అండ్ పోస్టీరియర్ బార్డర్ వెనక నుండి కాన్వెక్స్గా ఉంటుంది. దెన్ మీడియల్ 2/3 రౌండెడ్గా ఉంటుంది అండ్ దీనికి 4 సర్ఫేసెస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. యాంటీరియర్ సర్ఫేస్ ముందు నుండి కాన్వెక్స్గా ఉంటుంది అండ్ పోస్టీరియర్ సర్ఫేస్ వెనక నుండి కాన్కేవ్గా ఉంటుంది. క్లావికల్కి జనరల్గా 2 మెయిన్ సర్ఫేసెస్ అనేవి ఉంటాయి. ఒకటి సుపీరియర్ అండ్ ఇంకొకటి ఇన్ఫీరియర్. బట్ దీనికి మీడియల్ 2/3లో 4 సర్ఫేసెస్ ఉన్నట్టుగా డిస్క్రైబ్ చేస్తారు అండ్ లాటరల్ 1/3లో 2 సర్ఫేసెస్ మాత్రమే ఉన్నట్టుగా డిస్క్రైబ్ చేస్తారు. సో ఇప్పుడు మనం క్లావికల్ని బాడీలో ప్లేస్ చేద్దాం. ఈ యాక్రోమియల్ ఎండ్ దగ్గర మన స్కాపులాని అండ్ స్కాపులా యొక్క యాక్రోమియంని కూడా చూడొచ్చు. ఇక్కడ క్లావికల్ లాటరల్ సైడ్ ఆర్టిక్యులేట్ అవుతుంది. ఆ తర్వాత ఆపోజిట్ వైపున మన స్టెర్నల్ ఎండ్ని అండ్ స్టెర్నమ్ని చూడొచ్చు. అక్కడ మీడియల్ సైడ్ ఆర్టిక్యులేట్ అవుతుంది. ఆల్ రైట్, ఇప్పుడు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. దీన్ని మరింత ఎక్స్పెండ్ చేద్దాం. క్లావికల్ని మళ్ళీ ఐసోలేట్ చేసి అగైన్ దీన్ని ఈ డైరెక్షన్లో కొంచెం రొటేట్ చేసి ఈ ఇన్ఫీరియర్ సర్ఫేస్ని చూద్దాం. సో మీడియల్ సైడ్న మనం స్మూత్ సర్ఫేస్ని చూడొచ్చు. దాన్ని స్టెర్నల్ ఫ్యాసెట్ అని అంటారు. అక్కడ మ్యానిబ్రియం మీట్ అవుతుంది. జస్ట్ దానికి కొంచెం కింద ఈ రఫ్ సర్ఫేస్ ఉంది కదా, ఇది కాస్టోక్లావిక్యులర్ లెగ్మెంట్ యొక్క ఇంప్రెషన్. ఇది స్టెర్నోక్లావిక్యులర్ జాయింట్ స్టెబిలైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో దాన్ని మనం జాయింట్స్ కోసం మాట్లాడినప్పుడు చూద్దాం. ఈ లాంగ్ గ్రూవ్ని సబ్క్లేవియన్ గ్రూవ్ అని అంటారు. అక్కడ సబ్క్లేవియస్ అనే మజిల్ ఇన్సెర్ట్ అవుతుంది. తర్వాత న్యూట్రియంట్ ఫొరామ్, ఇది గ్రూవ్ యొక్క లాటరల్ ఎండ్ దగ్గర ప్రెజెంట్ అయి ఉంటుంది. దెన్ మనం లాటరల్ 1/3కి వెళ్తే మనం యాక్రోమియల్ ఫ్యాసెట్ని చూస్తాము. అక్కడ క్లావికల్ స్కాపులా యొక్క యాక్రోమియంతో మీట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ సుపీరియర్ సర్ఫేస్ని చూద్దాం. ఇది స్కిన్ కింద స్మూత్గా ఉండే సర్ఫేస్. సో అందుకే దీని యొక్క ఎంటైర్ బోన్ని మనం మన హ్యాండ్తో ఫీల్ అవ్వచ్చు. ఓకే, డన్. సో దిస్ ఈస్ ద టోటల్ anatomical alignment of the clavicle. So it's pretty simple, right? Now move on to the joints formed by the clavicle. దీనికి 2 జాయింట్స్ ఉన్నాయి. మీడియల్ ఎండ్ దగ్గర క్లావికల్ స్టెర్నమ్కి అటాచ్ అయ్యి స్టెర్నోక్లావిక్యులర్ జాయింట్ ఫామ్ చేస్తుంది అండ్ లాటరల్ ఎండ్ దగ్గర క్లావికల్ యాక్రోమియంకి అటాచ్ అయ్యి యాక్రోమియోక్లావిక్యులర్ జాయింట్ ఫామ్ చేస్తుంది. ఫస్ట్లీ స్టెర్నోక్లావిక్యులర్ జాయింట్ని చూద్దాం. స్టెర్నోక్లావిక్యులర్ జాయింట్ అనేది క్లావికల్ యొక్క మీడియల్ ఎండ్ అండ్ స్టెర్నమ్ పైన ఉన్న క్లావికల్ నాచ్తో కలిపి ఈ జాయింట్ ఫామ్ అవుతుంది. ఈ రెండూ కలిపి స్టెర్నోక్లావిక్యులర్ జాయింట్ యొక్క ఆర్టిక్యులర్ సర్ఫేసెస్ని ఫామ్ చేస్తాయి. ఈ జాయింట్ కొన్ని లిగమెంట్స్ హెల్ప్తో స్టెబిలైజ్డ్గా ఉంటుంది. దోస్ ఆర్ కోస్టోక్లావిక్యులర్ లెగ్మెంట్, పోస్టీరియో స్టెర్నోక్లావిక్యులర్ లెగ్మెంట్, యాంటీరియో స్టెర్నోక్లావిక్యులర్ లెగ్మెంట్, ఇంట్రాక్లావిక్యులర్ లెగ్మెంట్ అండ్ లాస్ట్లీ ఆర్టిక్యులర్ డిస్క్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మనం క్లావికల్ యొక్క లాటరల్ ఎండ్లో ఉన్న యాక్రోమియోక్లావిక్యులర్ జాయింట్కి వెళ్దాం. యాక్రోమియోక్లావిక్యులర్ జాయింట్ అనేది
క్లావికల్ యొక్క లాటరల్ ఎండ్ అండ్ స్కాపులా యొక్క యాక్రోమియన్ ప్రాసెస్తో జాయింట్ ఫామ్ అవుతుంది. ఈ జాయింట్ని కూడా స్టెబిలైజ్ చేయడంలో లెగమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. దోస్ ఆర్ యాక్రోమియో క్లావిక్యులర్ లెగమెంట్ అండ్ కొరాకో క్లావిక్యులర్ లెగమెంట్. ఈ కొరాకో క్లావిక్యులర్ లెగమెంట్ అనేది అగైన్ కోనాయిడ్ లెగమెంట్గా అండ్ ట్రెపిజాయిడ్ లెగమెంట్గా డివైడ్ అయిందనమాట. దెన్ మజిల్ అటాచ్మెంట్స్ టు ది క్లావికల్. ఫస్ట్లీ లాటరల్ 1/3 ఆఫ్ ది షాఫ్ట్లో చూద్దాం. లాటరల్ 1/3లో 2 మజిల్స్ అటాచ్ అవుతాయి. ఫస్ట్ వన్ డెల్టాయిడ్. ఈ మజిల్ యాంటీరియర్ బార్డర్ నుండి అరైజ్ అవుతుంది, దట్ మీన్స్ ఆరిజినేట్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ ట్రెపీజియస్ మజిల్. ఈ మజిల్ పోస్టీరియర్ బార్డర్లో ఇన్సర్ట్ అవుతుంది. నౌ మీడియల్ 2/3 ఆఫ్ ది షాఫ్ట్లో చూద్దాం. మీడియల్ 2/3లో 4 మజిల్స్ అటాచ్ అవుతాయి. ఫస్ట్ వన్ పెక్టోరలిస్ మేజర్. ఈ మజిల్ యాంటీరియర్ సర్ఫేస్ నుండి అరైజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ స్టెర్నోక్లీడోమాస్టోయిడ్. ఈ మజిల్ సుపీరియర్ సర్ఫేస్ నుండి అరైజ్ అవుతుంది, అంటే హారిజినేట్ అవుతుంది. థర్డ్ వన్ సబ్క్లేవియస్ మజిల్. ఈ మజిల్ ఇన్ఫీరియర్ సర్ఫేస్లో ఉన్న సబ్క్లేవియన్ గ్రూప్కి ఇన్సర్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ ఫోర్త్ వన్ స్టెర్నోహయాయిడ్ మజిల్. ఈ మజిల్ పోస్టీరియర్ సర్ఫేస్ నుండి ఆరిజినేట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మజిల్ అటాచ్మెంట్స్ టు ది క్లావికల్. సో క్లినికల్ ఎనాటమీకి వస్తే క్లావికల్ యొక్క ఎస్ షేప్ అనేది దీనికి ఫోర్స్ అబ్జార్బింగ్ ఎబిలిటీ అనేది ఇస్తుంది, బట్ అదే దాన్ని వల్నరబుల్గా కూడా మారుస్తుంది. ఈ కర్వ్ అనేది ఒక న్యాచురల్ వీక్ పాయింట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది యూజువల్గా మిడిల్ థర్డ్లో ప్రెజెంట్ అయి ఉంటుంది, ఎందుకంటే ఆ పాయింట్ చాలా థిన్గా ఉంటుంది అండ్ ఎటువంటి మజిల్స్ కూడా అక్కడ ప్రెజెంట్ అయి ఉండవు. సో అందుకే క్లావికల్ ఫ్రాక్చర్ అనేది ఎక్కువ ఈ పాయింట్లోనే అవుతుంది. మెయిన్లీ స్పోర్ట్స్ ఇంజురీ ఆర్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో క్లావికల్ ఫ్రాక్చర్ అవ్వడాన్ని చాలా కామన్గా చూస్తాము. ఒక పర్సన్ అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్ మీద పడినప్పుడు ఆర్ భుజానికి నేరుగా దెబ్బ తగిలినప్పుడు ఆ ఫోర్స్ అనేది భుజం గుండా పైకి ట్రావెల్ అయ్యి ఆ ప్రెజర్లో క్లావికల్ బోన్ అనేది విరిగిపోతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ క్లావికల్ బ్రేక్ అయినప్పుడు మీడియల్ పార్ట్ అనేది స్టెర్నోక్లీడోమాస్టోయిడ్ అనే మజిల్ ద్వారా పైకి పుల్ చేస్తుంది. తర్వాత ఆర్మ్ వెయిట్, డెల్టాయిడ్ మజిల్ అండ్ గ్రావిటీ కారణంగా ఈ లాటరల్ పార్ట్ అనేది కిందకి డ్రాప్ అయిపోతుంది. ఈ బోన్ స్కిన్ సర్ఫేస్కి చాలా దగ్గరగా ఉండడం వల్ల మీరు స్కిన్లో క్లియర్గా డిఫార్మిటీ అనేది చూడవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్లావికల్ బోన్. సో ఇప్పుడు నోట్స్ కోసం చూద్దాం. ఈ వీడియోని ఫైనల్ ఎగ్జామ్స్కి ముందు చూసేవాళ్ళు ఉంటారు, ఇప్పుడిప్పుడే క్లాసెస్ స్టార్ట్ అయ్యి క్లారిఫికేషన్ కోసం చూసేవాళ్ళు ఉంటారు, లేదు అంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ కోసమైనా చూస్తూ ఉండొచ్చు. సో దాట్ అందరికీ సేమ్ నోట్స్ అనేది వర్కౌట్ అవ్వదు కాబట్టి నేను 3 లెవెల్స్ ఆఫ్ నోట్సెస్ అనేవి ఇస్తాను. వాటిలో మీ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఏది సెట్ అవుతుందో చూస్ చేసుకోండి. ఫస్ట్ లెవెల్ ఇది ఎవరి కోసం అంటే కాన్సెప్ట్ లెర్నర్కి, అంటే ఫుల్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇందులో డీటెయిలింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో వీడియోని పాజ్ చేసి ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఇది ఎవరి కోసం అంటే టైం కొంచెం ఉంది బట్ నేను నేర్చుకోగలను అని అనుకునే వాళ్ళ కోసం, అంటే లైక్ ఇంటర్నల్ ఎగ్జామ్స్కి వాటికి బాగా యూజ్ అవుతుంది. ఇందులో డీటెయిలింగ్ అనేది కొంచెం మినిమల్గానే ఉంటుంది. సో కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఇది ఎవరి కోసం అంటే 1 డే బిఫోర్ ఎగ్జామ్ వాళ్ళకి. ఇది ఎగ్జామ్కి ముందు ఈజీగా రిమెంబర్ ఉండేలాగా డిజైన్ చేసిందనమాట. సో కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నేను ఇచ్చిన 3 లెవెల్ ఆఫ్ నోట్సెస్ని కూడా హ్యూమన్ అనాటమీ బీడీ చౌరస్యాలో 9th ఎడిషన్ని రిఫరెన్స్గా తీసుకొని క్రియేట్ చేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆర్ఎల్స్ ఏదైనా పాయింట్స్ చేంజ్ చేయాలి అనుకుంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో నెక్స్ట్ వీడియోలో మనం స్కాపులాది కంప్లీట్ అనాటమీ కవర్ చేద్దాము అండ్ ఆబ్వియస్లీ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ అండ్ ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ make sure to like the video and subscribe for more anatomy content like this. See you in the next one. Bye bye.